హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు మా తోటలో కాసిన ఒక మామిడి పండును మా అమ్మ తెచ్చారు. ఎలా ఉందో చూడండి. కాయ అయితే చాలా బాగుంది అసలు మామిడికాయ. కాకపోతే కాస్త గట్టిగా ఉంది, పచ్చిది కదా, చాలా గట్టిగా ఉందన్నమాట. ఒకప్పుడు మా ఊర్లో నాగమ్మ అని ఒక ఆమె మామిడికాయలు తెస్తూ ఉండేది. తను వచ్చిన ప్రతిసారి నేను తీసుకుంటుండేదాన్ని. మా అమ్మ చాలా తిట్టేది అసలు. ఎందుకు ఎప్పుడు మామిడికాయలు తింటావు, వేడి చేస్తుంది మామిడికాయలు తింటే అని చెప్పి తిట్టేది. అయినా కూడా నేను వదలనమాట. మా అమ్మ తిడుతూనే ఉంటుందిలే అని చెప్పి వచ్చిన ప్రతిసారి తీసుకుంటున్నాను దాన్ని అని చెప్పి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. అలా కట్ చేసినప్పుడు మధ్యలో ప్లేట్కి కూడా చిన్న గిరకలు పడిపోయాయి. చూస్తే కనుక్కుంటుంది అమ్మ, ఏదో చేసావు నువ్వు, ఇది అసలు కొత్త ప్లేట్, ఇందులో నువ్వు ఏదో చేసావు అంటుంది. పర్లేదులే, ఏదో వచ్చి నేను చేసేయచ్చులే అన్నాను. కానీ అమ్మ మామిడికాయలు తింటే చాలా తిడుతుంది. ఎవరైనా పిల్లలు వస్తే కట్ చేసి ఇచ్చారులే అని చెప్పొచ్చని అలాగే కోసేసాను. అయినా కూడా నమ్మదు, ఎందుకంటే నేను ఎప్పుడు మామిడికాయలు అంటే చాలా ఇష్టపడతాను, అమ్మకు కూడా తెలుసు. అలా అని చెప్పి చిన్న చిన్న ముక్కలు కోసి ఒక బాక్స్లో పెట్టేసుకుందాంలే, కాస్త దానికి పౌడర్ యాడ్ చేసి అని చెప్పి అలా కోసాను. నేను ఈ టైప్లో కట్ చేయడం మామిడికాయలు తిరుపతిలో చూశాను. చాలా బాగుంటుంది అనమాట. వాళ్ళు అలా కట్ చేసి అలా పెట్టేస్తారు. మనకు ఒక్కొక్క పీస్ 25 రూపీస్ 50 రూపీస్ అమ్ముతారు అనుకుంటా తిరుమలలో. ఇలా కట్ చేసిన తర్వాత బాగానే వచ్చింది, పర్లే, అంత ఘోరంగా అయితే ఏం లేదు అని చెప్పిన తర్వాత కాస్త పౌడర్ యాడ్ చేశాను. ఆ పౌడర్ కూడా పౌడర్లో కూడా ఏమేమి వేసాను నెక్స్ట్ చూపిస్తాను. ఆ తర్వాత ఆ పీసులన్నీ పైన కూడా చల్లేసాను, చాలా బాగుంటుందని చెప్పి. తర్వాత ఇప్పుడు ఏం చేశానంటే ఆ పీసులన్నీ కట్ చేసి అలా పెట్టేసి పక్కన ఉంచేసి ఉప్పు కారం ఎలా తయారు చేసేయాలో చూపిస్తా. కాస్త ఉప్పు వేసాను, తర్వాత కాస్త కారం పొడి ఉన్న దాంట్లోనే ఉప్పు వేసాను. బాగా కలిపెట్టేసాను. కలిపెట్టేసిన తర్వాత సరిపోతేమో అనే డౌట్తో కాస్త మరీ ఉప్పు యాడ్ చేశాను. ఆ ఉప్పుని యాడ్ చేసి బాగా కలిపెట్టేసి తర్వాత మామిడి ముక్కల మీద చల్లాను అని చెప్పాను కదా, ఆ పౌడర్ అది. తర్వాత అలా వచ్చేసింది. చాలా బాగున్నాయి. మీలో ఎంతమందికి మామిడికాయలు అంటే ఇష్టమో చెప్పండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి అసలు, సూపర్. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు